మొన్న అసెంబ్లీ సమావేశాలలో మధ్యలో సమయం తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు జర్నలిస్టులను తీసుకొని మేడిగడ్డ పిల్లర్ల వద్దకైతే తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇక మార్చి 1వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను అలాగే జర్నలిస్టులని అక్కడికి రావాలని అయితే పిలుపునివ్వడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. ఇక ఇదే విషయంపైన స్పందించడానికి మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బండ్ల గణేష్ ఉన్నారు. సార్ నమస్తే. మార్చి 1వ తారీఖు మీరు వెళ్తున్నారా? అసలు తెలుసా మార్చి 1వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాళేశ్వరం సందర్శన పెట్టినట్టు? ఇప్పుడే మీరు చెప్తే వింటున్నా అన్న. వాళ్ళు ఎందుకు పెట్టారంటే వాళ్ళ ఎమ్మెల్యేలందరికీ మనం ఇలా మోసం చేసాం, తెలంగాణ ప్రజలను ఇట్లా తప్పుదో పట్టించాం, తెలంగాణ సొమ్ముని ఇట్లా దోసుకున్నాం, కానీ మన కాంగ్రెస్ పార్టీ మన నిజాలు బయట తీస్తుంది కాబట్టి మనం ఎట్లా తట్టుకోవాలి? ఈ 30 పిల్లర్లో 3 పిల్లర్లే మిగిలి కదా, ఇవాళ 3 కదా, రేపు 4వ పిల్లర్ పగులుతుంది, ఎల్లుండి 5 పగులుతుంది, అవి మనకి సంబంధం లేదు, ఈ 3 పిల్లర్లే మనకి సంబంధం. అట్లా చెప్పుకొని తప్పించుకోవటానికి, తప్పుడు ప్రచారాన్ని చూపించడానికి, తప్పు చేసిన దాన్ని ఒప్పుకొని హుందాగా ఒప్పుకొని తప్పును సరిదిద్దుకోమని ముఖ్యమంత్రి గారిని అడగకుండా, ప్రభుత్వాన్ని అడగకుండా ఇంకా ప్రజలకు నష్టం చేసే విధంగా వాళ్ళ ధోరణి అది ఎప్పుడు రెచ్చగొట్టే ధోరణే. వాళ్ళకేం కాదు, వాళ్ళ కుటుంబానికి ఏం కాదు, చిన్న పాపం అమాయకులైన పిల్లలకి, అమాయకులైన ప్రజలని వాళ్ళని ముందు దోసి వీళ్ళు లబ్ధి పొందటం వాళ్ళకి నైజం. వాళ్ళకి తెలిసిన విద్య కాబట్టి వాళ్ళు ఈ పొరపాట్లు చేస్తూనే ఉంటారు, ఇంకా చేస్తూనే ఉంటారు పొరపాట్లు. వాళ్ళు పొరపాట్లు చేయటంలో వాళ్ళు పేటెంట్ తీసుకున్నారు, ఇక వాళ్ళు నాశనం చేయడానికే పట్టుకున్నారు అంతే. కేటీఆర్ ఏమంటున్నాడంటే కేవలము కాళేశ్వరంలో మేడిగడ్డలో ఉన్నటువంటి 2-3 పిల్లర్లకే ఇబ్బంది అయితే మొత్తం కాళేశ్వరాన్ని కనబడకుండా చేద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేటువంటి మాటను వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాకుండా అయిందా? మీరు ఆ వైపుగా వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి. కాళేశ్వరం అనేది వాళ్ళు చేసిన చరిత్రాత్మక తప్పిదం. దాన్ని ఎట్లా న్యాయం చేయాలి, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి, ఎట్లా ప్రజలకు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. కేటీఆర్ గారి గురించి నేను మాట్లాడను, ఎందుకంటే ఈ మధ్యకాలంలో అంత డర్టీయెస్ట్ పాలిటిషియన్ నేను చూడలేదు. అంత దిగజారుతనం రాజకీయం ఆయనది. ఆయన చుట్టూ వైఫై లాగా ఇగో ఉంటుంది. మొత్తం మన ఇంట్లో వైఫై అని ఎట్లుంటుందో ఆయన చుట్టూ ఇగో. ఆ ఇగో నుంచి ఆ వైఫై బంద్ చేసుకొని ఇగోని మాట్లాడుకొని వాస్తవాల్లోకి వచ్చి, నేల మీదకి వచ్చి, రోడ్డు మీదకి వచ్చి, ప్రజల మీదకి వచ్చి, ప్రజల మధ్యకి వచ్చి పోరాడిన రోజు ఆయన కరెక్ట్గా పొలిటీషియన్ అవుతాడు. ఈరోజు ఇంకా హరీష్ రావు గారు కానీ వాళ్ళు కొంచెం ఒక రాజకీయ పండిత్యం మాట్లాడుతూ ఉంటారు, కొన్ని వాళ్ళు పాయింట్లు మాట్లాడుతున్నా కానీ కొందరు అక్కడి శ్రీహరి గారు కానీ పెద్దలు మాట్లాడుతూ, ఈయనకి అసలు రాజకీయ పరిజ్ఞానం, ఒకరోజు ఒక మాట్లాడతాడు, ఒకరోజు ఒక మాట్లాడతాడు. విచిత్రమైన ప్రవర్తన, విచిత్రమైన పనితీరు, విచిత్రమైన అహంభావం. ఆయన ఏందో నాది కదా, నా రాజ్యం కదా, నాది కదా, నా పదవి కదా, ముఖ్యమంత్రి పదవి నాది కదా, రేవంత్ రెడ్డి గారు ఎట్లా అవుతాడు ముఖ్యమంత్రి? ఆయన ఒక విచిత్రమైన మానసికంగా ఒక పగోడు కూడా ఆయన కష్టాలు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆయన గురించి మాట్లాడటం అంటే అనవసరం. ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకులు కూడా అనుకుంటారు, మాకేంద్ర ఈ కర్మ, ఈయన రుద్దుతూరు, మాకు ఈ రుద్దుతూరు కదా, అసలు ఈ శుద్ధని ఇది ఏంద్రని బాధపడుతురు. కేటీఆర్ గారి మాటలు మా సీఎం గారు అన్నట్టు సీరియస్గా తీసుకోవద్దు. ఆయన ఒక నాయకుడు కనుక గుర్తించొద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వారసత్వంతో వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని ఎవరో కట్టిన చీమలో పెట్టిన పుట్టలో పాము వచ్చినట్టు ఎంతోమంది కష్టపడ్డ దాంట్లోకి ఆయన వచ్చి జొర్రిండు. కాబట్టి ఆయన మేము రాజకీయ నాయకుడు కూడా ఏకీభవించాం.